కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. పాపము మరియు మరణంపై విజయము మనకు అనుగ్రహించాడు. పాపాన్ని సిలువ పైన ఆయన తన శరీరములో అనుభవించాడు. మరణించి మరి తిరిగి ఆయన పునరుత్థానుడైనాడు. అయితే మరి ఆ పునరుత్థానము దేనికి అంటే విజయానికి సూచన. మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. అంటే ఆ జయము మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. పాప మరణాలను జయించినటువంటి క్రీస్తు ఆ పాపము లేకుండా, ఆ మరణానికి మనం భయపడకుండా విజయాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకనే మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. మరి దేనిపైన మనకు విజయం ఉంది? అన్నిటిపైన, ప్రతి దానిపైన దేవుడు మనకు విజయం అనుగ్రహించాడు. ముఖ్యంగా ఈ లోకములో మరి శత్రువు దేన్నైతే మనం పొందకూడదు అనుకున్నాడో మరి దానిపైన దేవుడు మనకు విజయము అనుగ్రహించాడు. సాధారణంగా మనము మన జీవితంలో సంతోషం అనేది మనకు ఉండదు కదా. ఎంతమంది ప్రతిరోజు నేను సంతోషంగా ఉంటున్నాను వాళ్ళ చేతులు పైకెత్తాను. నెమ్మది ఉన్న వాళ్ళ చేతులు పైకెత్తాను. నాకు ఎవ్రీడే చాలా నెమ్మదిగా ఉంటుందండి మా ఇంట్లో అన్న వాళ్ళ చేయి పైకెత్తాను. అంటే నెమ్మది సంతోషమో రెండు లేవు. మరి ఇప్పుడు మనకేం కావాలి చూడండి. ఒకటి, పాపము పైన మనకు దేవుడు విజయమునిచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేరం అనేది మన పైన లేదు, మన స్వతంత్రులం. తర్వాత ఒకటే మరణం గురించి ఒకటే భయం ఉంటుంది మనకు కదా. చావు అంటేనే భయం. ఎంతమందికి మరణం అంటే భయం? సడన్గా డాక్టర్స్ నీకు క్యాన్సర్ అంటే ఏమంటాం? ఏడుస్తూనే ఉంటారు. ఇక రేపు మాపో నేను పోతున్నా, సడన్గా రాత్రి మరి దేవుడు కల్లోకి వచ్చి, అమ్మ మరి ఈరోజు ఇంకా నువ్వు బట్టలు చదురుకో, ఇంకా అయిపోయింది, మనం వెళ్ళాలి అన్నాడు అనుకో, ఎంతమంది దాన్ని స్వాగతిస్తారు? మరణానికి భయపడని వారు ఎవరు ఉండరంట. దేవుడు ఆ మరణాన్ని సైతము జయించడము ద్వారా సకల మానవాళికి దేవుడు ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ మరణానికి మీరు భయపడకూడదు. ఇదిగో నేను చనిపోయి తిరిగి లేచాను కాబట్టి మీరు కూడా బ్రతుకుతారు అని చెప్తున్నాడు ఆయన. నేను ఎలాగైతే నేను లేచానో మీరు కూడా లేస్తారు. అందుకే ఈ పాపము విషయంలో కానీ మరణం విషయంలో కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇక మీదట దేవుడు నీకు ఆ జయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఈ లోకంలో నేను మరి పలాని సమస్యని జయించటం లేకపోతున్నాను అన్నవాళ్ళు ఉన్నారా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. అయ్యా నువ్వు వెళ్ళి మరి కింద చాలా సమస్యలు వెళ్ళి చక్కబెట్టు. మరి నేను ఒక ఆజ్ఞ ఇచ్చాను. మరి ఆజ్ఞను మరి ఆదాము అవ్వలు మరి ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపము ద్వారా మరణం ప్రవేశించింది లోకంలోనికి. కాబట్టి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి ఆ పాపాన్నంతా కూడా నీ శరీరంలోనికి తీసుకోవాలి. నువ్వు ఆ శిలువ పైన మరణించాలి. నేను మళ్ళీ 3వ రోజున నేను లేపుతాను, లోకానికి తెలియాలి. ఇది ఎవరి మహిమ నిమిత్తమో? తండ్రి అయిన దేవుని మహిమ నిమిత్తమే. క్రైస్తవులకు ఒక విజయం, ఒక గొప్ప విజయం. క్రైస్తవులకే కాదు, లోకంలో ఉన్న ప్రతి మానవాళికి, ప్రతి మనిషికి మరి ఈ విజయము దేవుడు ఇవ్వాలనుకున్నాడు. మరి కుమారుడు ఏం చేశాడు? కుమారుడు దానికి తగినట్లే వచ్చి
తండ్రి చెప్పిన ప్రతిదీ కూడా నెరవేర్చాడు. అయితే కుమారుడు ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి వచ్చాడు, చేశాడండి. ఇప్పుడు అది సరిగా ఉందా లేదో చూసుకోవడానికి తండ్రి అయిన దేవుడు మళ్ళీ యేసుక్రీస్తును మరి మీ దగ్గర పంపించాడు అనుకోండి. ఆయన వచ్చి మిమ్మల్ని అడిగాడు, అమ్మ ఏంటి మీ సమస్య, మీరు చెప్పగలరా? ఎంతమంది చెప్పగలరు? హల్లెలూయా. యేసుక్రీస్తు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని అంటే, అమ్మా నేను నీ పాపాన్ని కొట్టేశాను, నీకు పాపం పైన విజయమునిచ్చాను, ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలవు, మీరు నీతిమంతులు, మీలో ఏ నేరము లేదు, ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. అయితే మరణాన్ని కూడా నేను జయించాను, మరణానికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న, ఎంతమంది ఈ సమాధానం విన్న తర్వాత సంతోషంగా ఉంటారు? ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి కృప చాలా గొప్పది కదా. మనం విడుదల పొందాం, దేవుని కృపను పొందుకున్నాం. అందుకే ఇక్కడ ఏమన్నాడు, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తు లేకపోతే మనకు జయము లేదు, క్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. అంటే ఇంతకాలము మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము. అయితే మనకు తెలియని సత్యం ఏంటంటే మనము సోమరిగా ఉన్నామంట. కొంతమంది సత్యం తెలిసిన వారు, జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఏంటంటే యేసుక్రీస్తు నాకు ఇచ్చిన జయము, తండ్రి నా కోసం సిద్ధపరిచినటువంటి జయము నేను కలిగి ఉన్నాను, కాబట్టి నేను అన్నిటినీ జయిస్తాను. ఇప్పుడు చూడండి, ఒక పని మనం చేయగలం, ఇది మనం చెయ్యలేము అని కనుక మనం ఫిక్స్ అయిపోతే మన బ్రెయిన్ కూడా మనకు అదే సిగ్నల్స్ ఇస్తుందంట బాడీకి. సో అప్పుడు మన బాడీ ఏం చేయలేదు. ఎప్పుడైతే మన బ్రెయిన్ ఒక బలమైనటువంటి మాట విన్నదనుకోండి, అప్పుడు ఈ బ్రెయిన్ నుండి వెళ్ళే సిగ్నల్స్ ఎట్లుంటాయంటే బాడీకి చాలా ఎనర్జీని ఇస్తుందంట. అంటే మనం ఎప్పుడు కూడా పాజిటివ్ అనేది మాట్లాడాలా. ఏం మాట్లాడాలా? ఇది జరగదు అని ఒకళ్ళు చెప్తారు. అయిపోయిందండి, యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి విజయమును బట్టి ఈరోజు మనము ఇంత మంచి మరి పరిస్థితిలో ఉన్నాము అని మరి చెప్తా ఉంటే ఇంకో సైడ్ నుండి ఏం లేండి, మనకి అన్ని కష్టాలే, బాధలే, ఇబ్బందులే, రోగాలే, ఇవి పోవు. ఎందుకంటే నీ ప్రార్థన లేని జీవితం కదా, చల్లారిపోయినటువంటి ప్రార్థనా జీవితం. కొన్ని సమస్యలు రాగానే అందులోనే మూలుగుతూ ఉంటాం మనం. అందుకనే మనకు ఆ శక్తి రాదు, ఆ అభిషేకం సరిపోదు, ఆ ఎనర్జీ లెవెల్స్ అని కనపడవు మన జీవితంలో. కానీ నేను చెప్తున్నాను ఈరోజు దేవుడు మనకి ఎలాంటి విజయం ఇచ్చాడంటే సమస్తమును జయించే సామర్థ్యమును దేవుడు మనకిచ్చాడు. రోగాన్ని జయించగలవు, సమస్యని జయించగలవు, శత్రువును జయించగలవు, మంత్రశక్తులను ఎదిరించగలవు, దురాత్మలను, దయ్యములను ఎదిరించగలవు. అలాంటి అద్భుతమైన శక్తిని, అభిషేకాన్ని, విజయాన్ని దేవుడు మనకిచ్చినా కూడా మనము భయపడుతూ మూలుగుతూ ఉన్నాం. చూడండి, ఇది మనల్ని సంతోషంగా ఉండనివ్వదంట. అందుకే నేను మొదట అడిగిన ప్రశ్న ఏంటి, ఎంతమంది సంతోషంగా ఉన్నారు అంటే నీ బ్రెయిన్కి నువ్వు ఇచ్చే సిగ్నల్ ఏంటి? నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లాంటివి, ఎలాంటి వారిని నువ్వు పెట్టుకున్నావు పక్కన? నిన్ను డిస్కరేజ్ చేసే వాళ్ళతో నువ్వు ఉంటున్నావు. కానీ నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళతోటి, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే వాళ్ళతోటి నీ లైఫ్ని కనుక నువ్వు ట్రావెల్ చేస్తే కనుక నీ లైఫ్లో అన్నిటిలో నువ్వు విజయాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా.